హాయ్ అండి. అందరికీ నమస్తే. సాయంత్రం 5:30 నుండి 7:30 మధ్య సమయంలో ఏ తప్పులు చేయకూడదు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సాయంకాలం సమయంలో కొన్ని పనులు చేయడం ద్వారా లక్ష్మీ అనుగ్రహం కోల్పోతాము. జీవితంలో చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు. ముఖ్యంగా ప్రదోషకాలంలో అంటే సాయంత్రం 5:30 నుండి 7:30 మధ్య సమయంలో ఈ తప్పులు చేయకూడదు. మొదటిగా చెప్పుకోవలసినది తినటం. పిల్లల విషయం పక్కన పెడితే పెద్దవాళ్ళు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ 5:30 నుంచి 7:30 మధ్యలో ఏమీ తినకూడదు. ఏదైనా తినాలి అనుకుంటే 5:30 లోపే పూర్తి చేయాలి. ఇక రెండవది నిద్రించడం. అసుర సంధ్యా సమయంలో పొరపాటును కూడా నిద్రించరాదు. ఎందుకంటే అప్పుడు లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెట్టే సమయం అన్నమాట. ఆ సమయంలో ఇంట్లో నిద్రపోతూ ఉంటే అమ్మవారికి నచ్చదు. ఆ టైంలో ఇంట్లో దీపం వెలగాలి. ఏ మూల చీకటి కనిపించకూడదు. ఇక మూడవది మైథునం అనేది ఆ సమయంలో అస్సలు మంచిది కాదు. దీని గురించి భాగవతంలో చిన్న కథ కూడా ఉంటుంది. కశ్యప ప్రజాపతి ఆయన భార్య దితి ఈ అసుర సమయంలోనే మైథునం చేయటం వలన హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు అనే ఇద్దరు రాక్షసులు పుడతారని చెబుతారు. ఇక నాలుగవది దానము. ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఈ సమయంలో దానం చేయడం మంచిది కాదు. ఎందుకంటే మనం ఇంట్లో నుంచి ఈ సమయంలో ఏ వస్తువులు పంపించినా కానీ అంటే డబ్బు కానీ బంగారం కానీ వెండి కానీ వస్త్రాలు కానీ ఆ సమయంలో బయటకు పంపించడం మంచిది కాదు. కానీ ఆ టైంలో ఎవరైనా ప్రాణం కాపాడాలనుకునే పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు దానం చేయవచ్చు. కొన్ని సందర్భాలు మనకి ఎదురవుతూ ఉంటాయి. మనం ఆ టైంలో డబ్బు పంపిస్తేనే అవతల మనిషి ప్రాణం నిలబడుతుంది అనే సందర్భాలు వచ్చినప్పుడు భగవంతుని తలుచుకొని ఇవ్వవచ్చు. ఇక ఐదవది, ఈ సమయంలో భార్యాభర్తలు ఎట్టి పరిస్థితుల్లోనూ గొడవలు పడకూడదు. ఇంట్లో పెద్ద పెద్ద అరుపులు కూడా వినిపించకూడదు. ఇంటి ఇల్లాలు కన్నీరు కార్చకూడదు. ఇలా చేసినట్లయితే ఆ ఇంటి నుంచి ఐశ్వర్యలక్ష్మి వెళ్ళిపోతుంది. ఈ పొరపాట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. ఇలాంటి పనులు చేసినట్లయితే లక్ష్మీ అనుగ్రహం పోయి అష్టదరిద్రాలు కలుగుతాయి. అందుకే ఈ 5 పనులను ఈ అసుర సమయంలో చేయకూడదు అని పెద్దలు చెబుతూ ఉంటారు.